తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పాల కలుషితం ఘటన కలకలం రేపుతోంది. రాజమండ్రి కిమ్స్ బోల్నేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిడ్నీ బాధితులను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇది చాలా బాధాకరమైన సంఘటన అని చెప్పారు. నలుగురు మరణించడం అందరికీ కనువిప్పు కావాలని అన్నారు. గణేష్ అనే పాల వ్యాపారి ఫ్రీజర్ లో కెమికల్ లీక్ అవ్వడంతో ఇథిలిన్ గ్లైకాల్ పాలలో కలిసిందని తెలిపారు. ఆరోగ్యం దెబ్బతింటం మాత్రమే కాకుండా నలుగురు ఐదుగురు చనిపోవటం కూడా జరిగినటువంటి సంఘటన. ఇది మనందరికీ కూడా ఒక కనువిప్పుగా మనం అందరం కూడా భావించాలి. ఈ యొక్క కల్తీ పాలు తాగిన తర్వాత 15 మంది దగ్గరగా హాస్పిటల్ అడ్మిట్ అయితే నలుగురు మరణించడం జరిగింది. 11 మంది ఇంకా ట్రీట్మెంట్ లో ఉన్నారు. ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఒక బిడ్డ అయితే 2-3 నెలల బిడ్డ అని చెప్పి తెలియవచ్చినటువంటి విషయం. ఇంకొక బిడ్డ అయితే 5-6 సంవత్సరాల బిడ్డ. వారిరువురు కూడా అక్కడ రెయిన్బో హాస్పిటల్లో ఉన్నారు. మిగిలిన వారు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో వైద్య సౌకర్యం సహకారం వాళ్ళు అందుకుంటున్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా కల్తీ పాలంటే ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పాలు అందరికీ పోస్తూ ఉంటాడో అతను స్వయంగా గొడ్లు ఆవుని పెట్టుకోవటం కాకుండా 42 మంది రైతుల దగ్గర నుండి పాల సేకరణ చేసి రోజుకి 120 లీటర్లు ఈ ఇళ్లకి పోస్తూ ఉంటారు. 106 ఇళ్లకి పోస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అతను ఏదైతే రాత్రి సేకరించిన పాలు డీప్ ఫ్రీజర్ లో అంటే చిల్లింగ్ కోసం అని చెప్పి చల్లగా ఉండాలి, పాడవకూడదు అనేటువంటి ఆలోచనతోటి చిల్లర్లో ఏదైతే ఈ పాలు అతను నిల్వ చేస్తూ ఉంటాడో దాని నుండి అక్కడ చిల్లింగ్ కెమికల్ లీక్ అయినటువంటి సందర్భంలో ఇథిలిన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి నేపథ్యం. 15వ తారీఖున అందరూ కూడా అతనికి కంప్లైంట్ చేశారు. పాలలో టేస్ట్ లో మార్పు వచ్చింది, చేదుగా ఉన్నది అనేటువంటి విషయం అతనికి తెలియజేశారు. కానీ అతను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో, ఏదో గొడ్లకి బాగాలేదు అనేటువంటి ఒక నెపంతో ఈ పాలను అందరికి అది మాత్రమే కాకుండా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. వారు కూడా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు లోకేష్ గారు ప్రతి ఒక్కరూ కూడా వెంటనే స్పందించి జిల్లా యంత్రాంగంతో మాట్లాడుతూ వారికి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించండి, ఎంత ఖర్చు అయినా సరే అది ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి భరోసా వారు ఇవ్వటం జరిగింది. కనుక వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఈ కల్తీ జరగడం అన్నది, ఆ పాలు తాగిన తర్వాత నలుగురు మరణించడం, అందులోనూ చిన్నారులు ఇవాళ వెంటిలేటర్ మీద డయాలసిస్ మీద ఉండటం, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రకమైనటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఎవరైతే పాల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వారందరి దగ్గర ఉన్నటువంటి చిల్లింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వెంటనే వాటిని ఒకసారి రివ్యూ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రకంగా కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలవకుండా ఉండాలి. మరి మెరుగైనటువంటి పాలు అందరికీ అందించాలంటే ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. అదే విధంగా పాలు సేకరణ ఏదైతే జరుగుతుందో ఈ పాల రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా గోవుల దగ్గర వారు ఏమైనా హార్మోన్స్ ఏమైనా వాడుతున్నారా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చిక్కదనం రావాలి అని పాలు ఎక్కువగా గొడ్లు ఇవ్వాలని ఆవులు ఇవ్వాలని చెప్పి వాటికి హార్మోన్ ఇంజెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు. కనుక అటువంటి ఏమన్నా ఇస్తున్నారా, ఇస్తుంటే కనుక వాటిని నిరోధించడం, ఈ రకమైనటువంటి విషయాల మీద కూడా జిల్లా యంత్రాంగం వెంటనే దృష్టి పెట్టాలని నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా ఆ దిశగా చూస్తామని చెప్పారు. ఏదైనా ఇవాళ ఆల్రెడీ మీరు చూసినట్లయితే పాల వ్యాపారిని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని హీఈస్ అండర్ అరెస్ట్. అతను కావాలని చేశాడా లేకపోతే అది అన్ఫార్చునేట్ గా జరిగిందా అనేటువంటి విషయం పక్కన పెడితే జరగకూడదు అసలు ఇటువంటి సంఘటన. ఇవాళ అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. నోబడీ హ్యాస్ లెట్ హిమ్ అవుట్. సో జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా దీని మీద, జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి కఠినమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. సాయంత్రం నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు
కూటమి నాయకులు అందరూ కూడా అప్రమత్తమై చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే సుమారు 293 మందికి శాంపుల్ సేకరించడం జరిగింది. 22వ తారీఖు సాయంత్రం తెలిసిన వెంటనే కారకులు అయిన గణేష్ ని వెంటనే పోలీసు వారు అధీనంలో తీసుకొని రాత్రికి రాత్రే ఇళ్లన్నింటినీ కూడా సుమారు 110 కుటుంబాలు ఐడెంటిఫై చేసి 293 మందికి శాంపిల్స్ తీసుకోగా అందులో 241 మందికి ఏ విధమైన ఇబ్బంది లేదని రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఇంకా 50 మందికి ఇంకొక 2-3 గంటలు అవి కూడా రావడం జరుగుతుంది. దురదృష్టమైన సంఘటన. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు చెప్పినట్లుగా కారణం ఏంటన్నది కూడా చెప్పడం జరిగింది. తెలిసి చేశాడా తెలియక చేశాడా అన్నది పక్కన పెడితే ఇబ్బంది అయితే కలిగింది. మరణించారు, ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని కుటుంబాలు. ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి అయినా సరే చేసింది తప్పు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎక్స్గ్రేషా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబం ఒక వైద్యపరమైన ఇబ్బందులన్నింటినీ వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతిదీ రూపాయి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. దాని మీద చాలా క్లియర్ గా ఉన్నాం. రిపోర్ట్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి, సాయంత్రానికి వస్తాయని ఆశిస్తా ఉన్నాం. వచ్చిన తర్వాత ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకొని భవిష్యత్తులో మరలా ఎలాంటి, ఎందుకంటే ఇతను చేస్తున్న వ్యక్తి ఎవరైతే గణేష్ వ్యాపారం ఈ సంవత్సరం 2 సంవత్సరాలుగా చేస్తుంది కాదు, గత ప్రభుత్వంలో కూడా చేశాడు, అంత ముందుకు చేశాడు. తిరుపతి లడ్డూ విషయంలో కూడా చూడండి, వాళ్ళ నాయకులే ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు పిఏ అకౌంట్ లో పడ్డది, వాళ్ళే చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని భ్రష్టు పట్టించారు. ఈరోజు ఈ జరిగిన కార్యక్రమం ఒక ప్రైవేట్ వ్యాపారవేత్త, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, అలాంటి జరిగిన కార్యక్రమానికి మీరు ఎందుకు ఇలా కల్తీ అని ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు? అసలు మాట్లాడే అర్హతే లేదు వైసీపీ వాళ్ళకి. నిజంగా మనుషులైతే రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి పిల్లల్ని చూస్తే, ఆ పిల్లలు ఉన్న పరిస్థితి చూస్తే ఇలాంటి రాజకీయాలు మాట్లాడరు. ఒక పిల్లవాడు ఇప్పుడు వచ్చి చెప్పాడు, నాకు నాన్న లేడు, మా తాతయ్య అంతా, మా తాత 3 రోజుల నుంచి డయాలసిస్ మీద ఉన్నారు, నాకేం అర్థం కావట్లేదు అన్న, ఫస్ట్ నాకు నువ్వే గుర్తొచ్చావు, నమ్మకంతో నీకే మెసేజ్ పెట్టాను అంటున్నాడు. దీన్ని రాజకీయంగా మాట్లాడటం ఏంటి? ఓపుకుంటే లాస్ట్ గవర్నమెంట్ లో కూడా వ్యాపారం చేశాడు, అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగింది. రేపు ఏ ప్రభుత్వం తప్పు జరగకుండా ఏం చేయాలో చెప్పమానండి. అంతేగాని మందనేసుకొని వచ్చి ఇక్కడ రాజకీయం చేసేస్తారంటే ప్రజలు ఉమ్మేస్తారు వాళ్ళ మొహాల మీద. గడిచిన 2-3 రోజులుగా రాజమండ్రి పట్టణంలో ఏదైతే ఈ పాల కల్తీ జరిగిందని చెప్పేసి చాలా మంది హాస్పిటల్లో కానివ్వండి, అలాగే నలుగురు మరణించడం కూడా జరిగింది. దీనికి సమగ్రమైనటువంటి స్పందన ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆరోగ్య శాఖ మంత్రులు కానివ్వండి, లోకేష్ గారికి కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే గారికి కానివ్వండి, మొత్తం జిల్లా యంత్రాంగం ఎస్పీ గారి నుంచి కింద స్థాయి వరకు, ఏఎన్ఎంఎల్ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ సంఘటనకు స్పందన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఈ సమగ్రమైనటువంటి స్పందనలో భాగంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని ముందుగా ఏ విధంగా ఆదుకోవాలి అని చెప్పేసి ఒక చర్య. ఎటువంటి ఖర్చు కూడా ఈ బాధితులు పెట్టుకోకూడదు, ప్రభుత్వమే వారికి సహకారం అందిస్తుందని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వారు అనౌన్స్ చేయడం, చనిపోయిన కుటుంబాలకి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం, అలాగే ఈ పాలు ఎవరైనా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక్కడ దీని మూలం ఎలా జరిగిందని చెప్పేసి మీరు గమనించినట్లయితే ఆయనకు ఒక చిల్లర ఉంది, బాగా పాత పడిపోయినటువంటి చిల్లర అది. అందులోంచి ఎథిలిన్ గ్లైకాల్ అనే ఒక పదార్థం, రిఫ్రిజరెంట్ ఏదైతే ఉంటుందో అది పాల్లో కలిసింది. 2 రోజులు మాత్రమే 15, 16 లేకపోతే 16, 17 తారీఖుల్లో లీక్ అవడం, 17 సాయంత్రం ఆయన మళ్ళీ రాజమండ్రికి తీసుకొచ్చి అది రిపేర్ చేయించుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి మళ్ళీ ఆ తర్వాత పాలు మళ్ళీ కల్తీ అవ్వలేదు. ఆ 2 రోజులు మాత్రం ఎవరైతే ఈ పాలు తాగారో వారందరికీ కూడా ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ఒక వ్యాపారవేత్త అంటే ఎక్కువగా డబ్బులు ఆర్జించడానికి కాదు, ఆయన ఎక్విప్మెంట్ ని సరిగ్గా మెయింటైన్ చేయక జరిగినటువంటి దుర్ఘటనగా మనం భావించాలి. అయినప్పటికీ ఆయన మీద తక్షణం ఒక చాలా సీరియస్ యాక్షన్ అయితే ఉంటుంది.
అలాగే ఇక్కడ ఉన్నటువంటి డైరీస్ ఏవైతే ఉన్నాయో, అలాగే పాలు ఎక్కడి నుంచి అయితే సేకరిస్తున్నారో యానిమల్ హస్బెండరీ వారు ఆ 42 రైతుల దగ్గర కూడా వెళ్ళి వారి దానాన్ని, వారి ఏమైనా ఇంజెక్షన్ చేస్తున్నారా, హార్మోన్స్ వాడుతున్నారా, ఇవన్నీ కూడా వారు చెక్ చేయడం జరిగింది.